5 రోజుల్లో రైతులకి 7,135 కోట్లు 67.45 లక్షల మంది ఖాతాల్లో జమ చేసిన సర్కార్ రైతు భరోసా నిధుల విడుదలలో ప్రభుత్వం రికార్డట. 5 నుంచి 6 ఎకరాల వరకు అందిన పెట్టుబడి సాయం. 5వ విడతలో 1.69 లక్షల మంది రైతు ఖాతాల్లో 545.41 కోట్లు జమ. అర్హులైన రైతులందరికీ ఇస్తున్నామని మంత్రి తుమ్మల అంటా ఉన్నాడు. ఇప్పటి వరకు 67 లక్షల మందికి ఇది అందింది. ఇంకా దరిదాపుగా ఇంకొక 10 లక్షల మందికి అందితే అయిపోయినట్టే. 8 నుంచి 10 లక్షల మందికి అంతే. ఏది గతంలో కేసీఆర్ వీటికి ఏది చెట్లకి ఇచ్చిండు పుట్టలకి ఇచ్చిండు అని చెప్పేసి అన్నాడు కదా. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి కూడా మ్యాక్సిమం అవే జరుగుతూ ఉన్నట్టు. నాకు తెలిసి 2-3 లక్షల ఎకరాలకు ఇవన్నీ తీసేసినట్టుంది. మిగతా వాటికైతే అందుతూ ఉన్నది. మరి చాలామంది అంటా ఉన్నారు కదా, 5 ఎకరాల వరకు పరిమితం చేస్తే అయిపోయేది కదా, ఆ పైకి ఎందుకు ఇవ్వాలనేది కొంతమంది అంటా ఉన్నారు. కొంతమంది మెజార్టీ వర్గాలంతా కూడా అదే అంటా ఉన్నారు. ఇప్పుడు చూడండి, 5 రోజుల్లో రైతులకి 7,135 కోట్లు. ఇక్కడ 5 నుంచి 6 ఎకరాల వరకు అందినటువంటి పెట్టుబడి సాయం. ఇప్పుడు 5 ఎకరాల వరకు ఇచ్చినట్టయితే దాదాపు 65 లక్షల మందికి ఇది లబ్ధి అయ్యేది. మొత్తం 75 లక్షల మందికి ఇస్తూ ఉన్నారు. అంటే ఇంకొక 10 లక్షల మందికి 10 లక్షల మంది 5 ఎకరాలకు పైన ఉన్నటువంటి రైతులుగా మనం అర్థం చేసుకోవాలి. మరి 5 ఎకరాలకు పైన ఉన్నటువంటి వాళ్ళకి ఏం అవసరం? ఒకవేళ నువ్వు రైతులకి కనుక సాయం చేయాలనుకున్నట్టయితే ఉంటే ఇప్పుడు మీరు ఇస్తున్నటువంటి విత్తనాలు ఏవైతే ఉన్నాయో, మీరు పండించండి అని చెప్పేసి విత్తనాలు ఏవైతే చెప్తా ఉన్నారో వాటి రేటు తగ్గించుర్రి. మందు బస్తా రేట్లు తగ్గించుర్రి. పురుగుల మందుల రేట్లు తగ్గించండి. మీరు వాళ్ళు పండించినటువంటి పంట ఏదైతే ఉన్నదో ఆ పంటకి ఇంకొక 200-300 ఎక్కువ ఇవ్వండి క్వింటాకి. ఇట్లా రైతు బాగుపడతారు తప్పించి మీరు ఏం చెప్తా ఉన్నారు, ఈ కుడి చేత్తో ఇచ్చి ఇప్పుడు 20 చేత్తో తీసుకున్నట్టున్నది మీ కథ అంతా కూడా. ఇదో ఇచ్చినట్టు ఇస్తా ఉన్నాడు, వీటికేమో రేట్లు పెరిగిపోయా. సో మొత్తానికి 5 నుంచి 6 ఎకరాల వరకు పెట్టుబడి అందిందట. వీళ్ళు చెప్పింది కదా 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలని మేము రైతుల అకౌంట్లో వేస్తామని చెప్పేసి. ఇక మొన్న యాసంగికి సంబంధించినటువంటిది అది 2 ఎకరాల వరకు ఏమో ఇచ్చినట్టుంది. అది కథం అయిపోయింది, అది ఆగం అయిపోయింది. గతంలో ఒకసారి ఎగ్గొట్టిలు అయిపోయింది అది కూడా. ఇప్పుడు ఏమున్నది, ఇప్పుడు ఇది వానాకాలం సీజన్ స్టార్ట్ అయింది, సరైనటువంటి టైం కనుక వేసినట్టయితే రేపు ఎన్నికల్లో మనం లబ్ధి పొందొచ్చు. సో ఈ కాంగ్రెస్ అనే కాదు, ఏ పార్టీని అట్నే ఆలోచిస్తుంది అనుకోండి, అది వేరే విషయం. మరి పోయినసారి రైతు భరోసా పైసలు యాసంగికి సంబంధించిన రైతు భరోసా పైసలు వేయలే. సో రైతు భరోసా నిధుల విడుదలలో ప్రభుత్వం రికార్డ్ అటు ఇది. మిగతా వాళ్ళకి కూడా ఎన్నో తారీఖు 30 తారీఖు అనుకుంటా, 30 తారీఖు పైసలు వేసి ఆ రోజు రిలీజ్ అయినాయి. ఇలా 5వ తారీఖు అంటే 5-6 రోజులు అవుతుంది. ఇంకో 2-3 రోజులలో మిగతా వాళ్ళందరికీ కూడా పైసలు వస్తాయి. 9 రోజులలో 9,000 కోట్లు అన్నాడు కదా. రాష్ట్ర సర్కార్ రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమాన్ని ప్రారంభించి 5 రోజుల వ్యవధిలోనే 7,135 కోట్లను రాష్ట్రంలోని 67.45 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. రైతులకు ఇచ్చిన హామీని నెరవేరుస్తూ రికార్డు స్థాయిలో రైతు భరోసా నిధులను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం రైతు భరోసా పథకం కింద 5వ విడతలో 5 ఎకరాల నుంచి 6 ఎకరాల వరకు సాగు భూమిని కలిగిన 1.69 లక్షల మంది రైతులకు 545.41 కోట్లను విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికే తొలి 4 విడతల్లో 4 ఎకరాల వరకు సాగు భూమి కలిగిన రైతులకు ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేసింది. 6 ఎకరాల వరకు సాగు భూమి కలిగిన రైతులందరికీ ఆర్థిక సాయం అందిందని ఆయన తెలిపారు. దీంతో రైతు భరోసా పథకం కింద ఇప్పటి వరకు మొత్తం 67.45 లక్షల మంది రైతులకు అందించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతుల అభ్యున్నతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుందని తుమ్మల స్పష్టం చేయడం జరిగింది. నాకు తెలిసి ఈ సంబంధించినటువంటి రైతు భరోసా పైసలు ఈసారే అయితే లాస్ట్ కావచ్చు. ఎందుకంటే ఇదంతా కూడా రైతు భరోసా ఒకవేళ కనుక రద్దయినా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. ఒకవేళ ఇచ్చినట్టయితే 5 ఎకరాల లోపే పరిమితం చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అంతేకాకుండా ఈసారి రైతు భరోసా దరిదాపుగా ఇప్పుడు ఎంత 1,50,00,000 ఎకరాలకి ఏదైతే ఇస్తూ ఉన్నాడో ఇది దీంట్లో చాలా దరిదాపుగా 20 నుంచి 30 లక్షల ఎకరాలకి రైతు బంధు కట్టుగా పోతా ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే ఇది శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా శాటిలైట్ సర్వే ఏదైతే ఉందో
అంటే ఆ భూమి సాగు పనికి వచ్చేటువంటి భూమి లేకపోయినట్టయితే ఆడ సాగు అవుతున్నటువంటి అలా పంట పండుతున్నటువంటి భూమి అనేది ముందుగానే సాటిలైట్ సర్వే ద్వారా వీళ్ళు వివరాలు సేకరించి సాగుకు యోగ్యం కానటువంటి భూమి లేకపోయిందంటే మిగతాది అసలు దాంట్లో ఏమి కూడా ఇప్పుడు ఏమో మనకు భూమి ఉంటే సరిపా అలా పంట పండుతుందా లేదా అనేది అనవసరం. నీ పేరు మీద 5 ఎకరాలు ఉంటే ఆ 5 ఎకరాల బీడు భూమి పట్ట భూమి అయినట్టయితే కథమే, నీకు 5 6ల 30,000 వచ్చినట్టే నీ అకౌంట్కి. కానీ ఇప్పుడు అట్లా కాదు, ఆ భూమిలో పంట పండిస్తే మాత్రమే రైతు భరోసా వస్తుంది. దీన్ని రేపు వచ్చేటువంటి రైతు భరోసా నుంచి ఇది అమలు కాబోతా ఉన్నది. ఇది ఈసారి చేయాల్సింది లెక్కకైతే. కానీ ఇప్పుడు ఏమన్నా కట్ చేసినా లేకపోతే ఏకపోయినా కానీ రేపు కొంత కీలకమైనటువంటి ఎన్నికలు ఉన్నాయి. ఏం ఎన్నికలు? జెడ్పీటీసీ అండ్ ఎంపీటీసీ ఎన్నికలకు సంసిద్ధం అవుతూ ఉన్నారు. కాబట్టి ఈ ఎఫెక్ట్ పడకుండా దీన్ని ఈసారి వేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. వచ్చేసారి నుంచి ఇది కూడా ఉండేటువంటి అవకాశం లేదు. ఇప్పటి వరకు 5 రోజులలో 7,135 కోట్లు. ఇప్పుడు దీనికి కావాల్సింది రైతు భరోసాకు ప్రతి సీజన్కి 9,000 కోట్ల రూపాయలు కావాలి. అంటే ఇంకొక 2,000 కోట్ల రూపాయలు ఇప్పుడు రైతులకు ఇవ్వాలి. ఇంకా ఈ 2,000 కోట్ల రూపాయలు దరిదాపుగా 2,000 కోట్ల రూపాయలు కనుక రైతుల అకౌంట్లో జమ చేసినట్టయితే ఇంకా 5 రోజులు అయింది కాబట్టి ఇంకొక 4 రోజులలో మిగతా రైతులకు ఎవరైతే మిగిలిపోయినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇంకొక 3-4 రోజులలో మీ అకౌంట్లో కూడా ఈ పైసలు అయితే పడతాయి. ఎట్లాంటి డోకా అయితే లేదు. గతంలో రైతు భరోసా వచ్చినట్టయితే ఇప్పుడు కూడా రైతు భరోసా వస్తుంది. ఇంతేకాకుండా కొత్తగా నమోదు చేసుకున్నటువంటి రైతులు ఎవరైతే కొత్తగా పట్టాలు పొందినటువంటి వాళ్ళకి, కొత్తగా రైతు భరోసా కోసం అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకు పోయిన నెల 15వ తారీఖు వరకు అప్లై చేసుకున్నటువంటి రైతులకి దీని తర్వాత మళ్ళీ వాళ్ళ అకౌంట్లో కూడా డబ్బులు వేసేటువంటి అవకాశం స్పష్టంగా కనబడతా ఉంది. కొత్తగా నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి ఈ పీరియడ్ అయిపోయిన తర్వాత అంటే ఇది 5వ తారీఖు ఇంకొక 5 రోజుల తర్వాత నెక్స్ట్ వీక్ నుంచి మళ్ళీ కొత్తగా అప్లై చేసుకున్నటువంటి రైతుల యొక్క ఖాతాల్లో ఈ డబ్బులు రైతు భరోసా పైసలు పడబోతా ఉన్నాయి.